అదేదో సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, తాళము వేసి తిని గొళ్ళెము మరిచి తిని అని. ఇప్పుడు అట్లాంటిదే నెల్లూరు జిల్లాలో ఆ, ఒక వారధి కట్టేశారు. వారధి నుంచి ఊళ్ళోకి కావాల్సిన రోడ్డు, అప్రోచ్ రోడ్డు మాత్రం వేసుకోలేదు. తాజాగా ఇది ఈనాడు మంచి వార్తని హైలైట్ చేసింది ఫోటోతో సహా. ప్రజా అవసరం గుర్తించి గత తెలుగుదేశం ప్రభుత్వం పొట్టి శ్రీరాములు నెల్లూరు ఉమ్మడి జిల్లాలో వంతెన నిర్మాణం తలపెడితే ఆ తర్వాత వచ్చిన వైకాపా ప్రభుత్వం పూర్తయిన వారధిని వృధాగా వదిలేసింది. గూడూరు పట్టణ సమీపంలో పంబలేరు నది మీద పాత మద్రాసు కోల్కతా రోడ్డు మీద తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో హై లెవెల్ వంతెన నిర్మాణం చేపట్టారు. మొత్తం 19.45 కోట్లు అంచనా వేస్తే అధిక నిధులు తెలుగుదేశం పార్టీ హయాంలోనే విడుదలై గుత్తేదారు 2022లో వారధి పూర్తి చేశారు. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక గుత్తేదారికి ఇవ్వాల్సిన 8 కోట్లు ఆపేసింది. పూర్తయిన వారధికి రెండు వైపులా అప్రోచ్ రోడ్లు కూడా వేయలేదు. ప్రజలు నదిలోంచే వెళ్లాల్సి వస్తుంది. 2022లో 8 కోట్లు ఇస్తే అప్రోచ్ రోడ్డు పూర్తయి ప్రజల కష్టాలు తీరారు. ప్రస్తుత ప్రభుత్వం దృష్టి సారించి వంతెన అందుబాటులోకి తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ ప్రభుత్వం వచ్చి 7 నెలలు అయింది. ఇప్పుడన్నా ఇది చేయగలిగితే కనుక మేము ప్రారంభించిన వంతెన మేమే పూర్తి చేసామని చెప్పడానికి గొప్పగా ఉంటుంది.